మాతృదేవోభవ. జగన్మాత చిన్న సుఖ వీచితాకిన చిందువేయు, చిన్న దుఃఖానికే ఎద చీలిపోవు. చిన్న సుఖ వీచితాకిన చిందువేయు, చిన్న దుఃఖానికే ఎద చీలిపోవు. చిందువేయని చీలని చిత్తమెప్పుడు, దేవి పాదం మూలందున్నదే విముక్తి. చిందువేయని చీలని చిత్తమెప్పుడు, దేవి పాదం మూలందున్నదే విముక్తి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 260వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఈ భాగంతో మనం భగవద్గీతలో చిట్ట చివరి అధ్యాయమైన మోక్ష సన్యాస యోగాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఇది చిట్ట చివరి అధ్యాయమే కాకుండా అనేక ప్రత్యేకతల్ని కలిగి ఉంది. ఒకటి, భగవద్గీత సారమంతా ఈ అధ్యాయంలో చెప్పాడు. అందుకే అన్ని అధ్యాయాల్లోకి ఇది పెద్దది కూడా. ద్వితీయ అధ్యాయం కూడా చాలా పెద్దదే అయినా అందులో కొంచెం ప్రథమాధ్యాయంలో ఉండే కథాభాగం, అర్జునుని విషణ్ణత, ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి. ఇందులో ఏమీ ప్రత్యేకించాల సంఘటన కథ లాంటివి ఏమీ లేకుండా పూర్తిగా జ్ఞానసారంగా ఉంది. ఇది సుమారుగా 76, 77 శ్లోకాల వరకు, 78 వరకు ఉంది. అందుకని ఇది చాలా గొప్పది. ఇది ఎక్కువ సుదీర్ఘం. రెండవది, చివరి అధ్యాయంలో ప్రత్యేకత ఏమిటంటే, ఈ 17 అధ్యాయాలు చదివినా కూడా వచ్చేటువంటి కొన్ని సందేహాలకి సంతృప్తికరంగా, ఖండితంగా ఈ చివరి అధ్యాయంలో సమాధానాలు చెప్పేస్తాడు పరమాత్మ. అందుకే దీని పేరు మోక్ష సన్యాస యోగ అన్నారు. అంటే మనకు మామూలుగా అర్థం చూసుకుంటే మోక్షాన్ని సంన్యసించడం, మోక్షాన్ని సంన్యసిస్తే జ్ఞానం ఎందుకు, కావలసిందే అది కాదుగా. మరి విచిత్రమైనటువంటి సమాసం ఇది. మోక్షమా సన్యాసమా? అసలు సన్యాసం మోక్షమేనా? మోక్షం అంటే ఇక్కడ పదం అర్థం కర్మల్ని విడిచిపెట్టడం, కర్మ ఫలాల్ని విడిచిపెట్టడం. సన్యాసం అంటే కర్మల్ని విడిచిపెట్టడం. మనకి ఇప్పటికీ సన్యాసాశ్రమానికి ఒక లక్షణం ఏమిటి అంటే, సన్యాసులు సంధ్యావందనం చేయరు. వారు బ్రాహ్మణులే. పూర్వాశ్రమంలో యజ్ఞోపవేతం తీసేస్తారు. సంధ్యావందనం చేయరు. వారు లుంగి కట్టుకుంటారు, పంచె కట్టరు. మరి బ్రాహ్మణుడుగా ఉన్నప్పుడు పంచె కట్టు ఉంటుంది, తర్వాత లుంగి కట్టుకుంటారు. పంచకట్టడం దోషం అని కాదు, కట్టుకుంటారు అలా లుంగి. అవి అవసరం లేదు దీని గురించి. యజ్ఞోపవేతం తీసేస్తారు. వారు ఇంక మామూలుగా చేసే యజ్ఞాలు, పితృతర్పణాలు లాంటివి వారు చేయక్కల్లా. ఇది సన్యాసంగా లోకంలో ప్రచారంలో ఉంది. అంటే కర్మల్ని విడిచిపెట్టడం సన్యాసం, కర్మ ఫలాన్ని విడిచిపెట్టడం మోక్షం. అంచేది మోక్షమా సన్యాసమా, ఏది గొప్పది? లోకం నడవడానికి ఏది అవసరం, అసలు చెయ్యడానికి కూడా ఏది సుఖం, ఏది సులభం? ఈ అనేక రకాల సమస్యలకి సందేహాలు ఈ అధ్యాయంలో ఉంటాయి. అందుకని దీని మోక్ష సన్యాస యోగ అన్నారు. అందుకే సన్యాస శబ్దంలో నా కింద నా ఒత్తు ఉంటుంది, దాని కింద యా ఒత్తు ఉంటుంది. ఎందుకంటే సత్ న్యాసం అని అర్థం. సత్పదార్థమునందు దృష్టి ఉంచుట, దేన్ని విడిచిపెట్టడం సన్యాసం కాదు. సత్ న్యాసం. సత్ న్యాసం అన్నప్పుడు 10వ తరగతి విద్యార్థులకు కూడా తెలుసు, అనునాసిక సంధి అంటారు. ఏదో జగత్ నాటకం, జగన్నాటకం. మరి తకారం నకారంగా మారిందా లేదా? అలాగే న్యాసం, నాలో నా కింద యావత్తుంది, న్యాయవాదిలో న్యా, దానికి సత్ న్యా కలిసింది. ఆ తకారంలో ఉండే నావత్తు తకారం నావత్తుగా మారుతుంది నకారంగా. మరి ఆ నా దీని కిందకు వస్తుందిగా. అందుకని సన్యాసం అంటే నా కింద నావత్తు రాసి దాని కింద యావత్తు పెట్టాలి. ఇది ప్రత్యేకం. అందుకని ఈ మోక్షమా సన్యాసమా? ఎందుకని మనకి సన్యాసం కర్మలను వదిలేయడమే కదండి, హాయిగా సుఖంగా కూర్చోవచ్చు. ఇవాళ జరుగుతున్నది అది. ఏ పని చేయకల. బోళ్ళ మంది భక్తులు, శిష్యులు, ఆశ్రమాలు సుఖంగా సంపాదించుకోవచ్చు. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు, టీవీల్లో ప్రచారం జరిగిన కొద్దీ డబ్బు వచ్చిన కొద్దీ అధికారం, ఇంకా అనేక రకాల మాయలు చేయొచ్చు. రకరకాలు మీకు అన్ని ఏమి మతి లేని వాళ్ళు ఎవరో అక్కడ కనపడితే వాళ్ళకి కాషాయం కట్టేసి తీసుకొచ్చి స్వామీజీలను చేసేస్తున్నారు. పొద్దుటూరు ముద్దులు కథ వెళ్ళినా మనం తీసుకెళ్ళి లోపల చేశారు. మరి అలాగే ఉంటాయి. ఇటువంటి వాళ్ళ వల్ల అసలు నిజాయితీ కలిగిన మహాయోగులు కూడా దెబ్బతింటారు. వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఎవరు ఏమిటో, ఏది ఎత్తడో ఏది పొత్తడో గుర్తుపట్టలేని స్థితిలో వచ్చాం. అదిగో ఆ గుర్తుపట్టడం కోసమే ఈ యోగం. ఏది మోక్షం, ఏది సన్యాసం, అసలు రెండిట్లో ఏది శ్రేష్టం?
అందుకే అర్జునుడు మొట్టమొదటి వేసిన ప్రశ్నలోనే నువ్వేదో కర్మఫల త్యాగం అంటున్నావు, కొంతమంది సన్యాసం అంటున్నారు, నాకు ఏది మంచిదో చెప్పేవయ్యా అని అడిగాడు. దానికి కృష్ణుడు సమాధానం ఇస్తున్నాడు 2వ శ్లోకంలో. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాక. నేను తేడా స్పష్టంగానే చెబుతున్నాను, ఇందులో మాయ చేసేది ఏం లేదు అర్జున. నీకు ఒక్కడికి ఏదో బోధ చేస్తే నాకు కలిసి వచ్చేది ఏం లేదయ్యా. కర్తవ్యాన్ని మర్చిపోయావు నువ్వు. అవతల సైన్యం ఎదురుగా ఉంది, కొన్ని లక్షల మంది. మనం ఎప్పుడు బాణప్రయోగం చేస్తామని చూస్తున్నారు వాళ్ళు. నేను పాంచజన్యం మోగించాలనగలేదు, నువ్వు దేవదత్తం మోగించడం మానేశావు. ఇక్కడికి వచ్చిన వేదాంతం మాట్లాడుకుంటూ ఉంటే గంట ఆగుతారు, 2 గంటలు ఆగుతారు, ఎన్ని రోజులు ఆగుతారు వాళ్ళు. అంచేతను ఒక్క మాట చెబుతున్నా విను. సారాంశ రూపంగా ఈ అధ్యాయం చెప్పి నేను ముగించదలుచుకున్నా. ఇక నీ నవజీవనం వేదం అవుతుందా వేదన అవుతుందా నువ్వు చూసుకో. అందుకని కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః. కవయ ప్రాజ్ఞులైన వాళ్ళు, మేధావులైన వాళ్ళు. ఇక్కడ కవి శబ్దానికి అర్థం అది. విదుః వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఏమంటున్నారంటే కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం. కామ్య కర్మలను అన్నిటినీ విడిచిపెట్టడమే సన్యాసం. అంటే కోరికతో చేసేటువంటి కర్మలు. ఇదేదో యజ్ఞాల్లాంటివి అనుకోకండి. పిల్లల్ని పెంచుతూ ఉంటాం, వీడు ఎప్పుడు బాగా ఎదిగి కాస్త 4 రూపాయలు సంపాదిస్తే అది కోరికే. వద్దు, ఆ విషయం వద్దు, వాడికి చేయాల్సింది చేసి. ఇక్కడే అనుకోకుండా మన తాపత్రయాలన్నీ బయటపడుతున్నాయి. ఎవరితో మనకి ఏ అనుబంధం ఉన్నా ఏదో ప్రయోజనం కోసమేనా? ఏ ప్రయోజనమూ లేకుండా ఒక అనుబంధాన్ని మనం కొనసాగించలేమా? తాను ఏమీ ఆశించకుండా, ఏ ప్రయోజనము ఆశించకుండా 16,000 మంది క్షత్రియకాంతులతో పాటు 8 మంది భార్యలతో పాటు ఇంకా పాండవులతో, కౌరవుల్లో కొంతమందితో, భీష్మాది భక్తులతో, ఇక ఇతర మిత్రులతో, యదు వృష్ణి భోజ కుకురాంధక వాహినుల యొక్క వంశ వీరులతో అనుబంధాలు కొనసాగించాడు కృష్ణుడు. ఎవ్వరి నుంచి ఏమీ ఆశించలేదు. వాళ్ళ కోరికలు తీర్చాడు, వాళ్ళతో ఎలా ఉండాలో అలా ఉన్నాడు. ఇక్కడ పూసుకోలేదు, రాసుకోలేదు. అనడానికి పెద్ద ఉదాహరణ గాంధారి శాపం ప్రకారం చిట్ట చివరిలో ఆయన కొడుకులు సాంబుడు, గదుడు మొదలైన వాళ్ళందరూ కొట్టుకుని చచ్చిపోతుంటే చిద్విలాసంగా చూశాడు. ఊరికి అలా ఉండిపోయాడు, వెళ్ళి కాపాడలేదు ఎదురుగా ఉండి కూడా. ఎందుకంటే జరిగిపోతుందని తెలుసు ఆయనకి, భరించాడు. ఇది స్థితప్రజ్ఞ అంటే. ఇంకా జరుగుతుందని తెలుసు అలాగా. లేదా చిన్న రోలు ముక్క, రుబ్రోలు పత్రం ముక్క, రాతి ముక్క, అంతమందిని చంపడం ఏమిటండి చిత్రం. కాకపోతే వీడు 18 రోజుల పాటు యుద్ధం చేసి భయంకరమైన అస్త్రాలకి, బ్రహ్మాస్త్రాలకి, వాయవ్యాస్త్రాలకి, భార్గవాస్త్రాలకి సావన వాళ్ళు ఈ రుబ్రోలు ముక్కకి చచ్చిపోతారా? కర్మ అంతే. అది అలా జరగాల్సి ఉంది. ఏదైనా చాలు చావు వచ్చిందంటే. అది తెలుసును కాబట్టి ఆయన మౌనంగా ఉండిపోయాడు. అలాగా ఏం ఎగిరి గంతులేదు, మౌనంగా ఉండిపోయాడు. మనం కూడా జీవితంలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అంతే, మౌనంగా ఉండడమే. గంతులు ఎక్కలేదు, ఓ కునుగిపోక్కలేదు. అంచేత కామ్యకర్మల్ని విడిచిపెడితే అది సన్యాసమేనయ్యా. అంటే ఈ రకరకాలుగా చేసేటువంటి పనులు సన్యాసులు ఉద్యోగం చేయరు, ఏవి గ్రంథాలు కూడా చదవరు. మరి ఏం చేయాలి వాళ్ళు? శంకరాచార్య చెప్పారు, అది చేయడం లేదు. న కుర్యాత్ న విజానీయాత్ సర్వం బ్రహ్మేత్యనుస్మరన్ యథా సుఖం తథా తిష్ఠేత్ ఇది వేదాంత నిండిమక. న కుర్యాత్, ఏ పని చేయొద్దు. న విజానీయాత్, ఏమీ తెలుసుకోవద్దు, గ్రంథాలు కూడా చదవద్దు, ఎవరిని ఆశ్రయించొద్దు. సన్యాసం అంటే అది తెలుసుకున్నావు చాలు, తెలుసుకునేగా సన్యాసి అయ్యావు. మళ్ళీ ఇంకేమిటి తెలుసుకునేది? ఇంకా తెలుసుకోవలసింది ఉందనిపిస్తుంది అంటే నువ్వు సన్యాసివి కాదు అసలు. ఆ పూర్ణత్వాన్ని చేరుకోవడమే సన్యాసం. మరి తెలియకుండానే ఎందుకు చేరినట్టు అందులో? అక్కడికి ఏదో వినయం నటించిన, అక్కడ ఇంకా మేము తెలుసుకోవాల్సింది ఉందండి. ఏం లేదు, తెలుసుకుంటే ఉందంటున్నావు అంటే సన్యాసివి కాదు నువ్వు. అది తెలుసుకుంటేనే సన్యాసంలోకి రావు, లేకపోతే రాకూడదు. మామూలు బ్రహ్మచారిగా ఉండు, వద్దనవరన్నారు, లేకపోతే గృహస్థుగా ఉండు. నా కుర్యాత్ న విజానీయాత్ సర్వం బ్రహ్మేత్యనుస్మరన్, అంతా ఒకటే స్వరూపం, పరబ్రహ్మమయం.
దుర్యోధనుల్లో ఏ దేవుడు ఉన్నాడో ఆ దేవుడే అర్జునుల్లో ఉన్నాడు. భగవద్గీత అర్జునుడికి చెప్పాడు, దుర్యోధనుడికి చెప్పాల. కారణాలు వేరే, వారి వారి కర్మఫలాలు అవన్నీ. అంతేగాని దుర్యోధనుడి మీద కృష్ణుడికి ద్వేషం కాదు. నా కుర్యాత్ న విజానీయాత్ సర్వం బ్రహ్మేత్యనుస్మరన్ యథాసుఖం తథా తిష్ఠేత్ ఇది వేదాంత డిండిమఖ. ఏమీ చేయకు, ఏమీ తెలుసుకోకు, ఏమీ చదవకు, ఏమీ చెప్పకు, ఏ పని చేయకు, ఏమీ సంపాదించకు, ఏమీ కూడబెట్టకు, ఎక్కడ గోడలు కట్టకు, ఒకచోట స్థిరంగా ఉండకు. ఇది సన్యాసి లక్షణం. జరుగుతుందో చూడండి. సర్వం బ్రహ్మేత్యనుస్మరణ, అందరినీ బ్రహ్మమయంగానే భావించు. వీరు నాకు ఆప్తులు, వీరు నాకు ప్రాప్తులు, మా ఆస్తులు జప్తులు వద్దు. ఇది మాటలు అసలు. వాళ్ళ ఆప్తులు ఏమిటండి? సన్యాసికి ఆప్తులు ఉంటారా? ఆప్తులు ఉంటే సన్యాసులు ఎందుకు అవుతారు? సన్యాసులు అవుతారు. ఇది నాకు చాలా కావలసిన వాళ్ళండి. పీఠానికి రోజు వస్తారు. పీఠానికి రోజు రావడం కాఫీ హోటలా? రోజు ఎందుకని రావడం? కాఫీ హోటల్ వాళ్ళు అంటారు అలాగే మా రోజు వచ్చి ఇడ్లీ తింటారండి, వారి వల్ల వీరు బతుకుతున్నారు. పీఠానికి రోజు రావుతున్నాడు. అదే సన్యాసి చెప్పుకునే విషయం కాదు అది. ఎందుకు వాడు రావడం వాళ్ళ అవసరమా మన అవసరమా? విచిత్రంగా బట్టలు కొనుక్కోవడం అనేది వినియోగదారుల అవసరాలైతే ఆ పరిస్థితులు వేరుగా ఉంటాయి. అమ్మేవాడు అవసరమైంది అనుకోండి, వాడు అడ్డమైనవి అమ్మేస్తాడు. ఇంకా ఇవి అమ్మకపోతే మనకు గడవదంటే ఎలాగో వాళ్ళు అమ్మే ప్రయత్నం చేస్తాడు. అయ్యో మనం ఏదో పెట్టాము, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారు, అంత ఒత్తిడి ఉండదు, మంచిగా అమ్ముతాడు. ఇది ఏదైనా అంతే. మరి వ్యాపారం అయింది ఇప్పుడు. అందుకే సర్వం బ్రహ్మేత్యనుస్, ఒకళ్ళని ఆప్తులని ఒకళ్ళని ప్రాప్తులని ఎందుకు అంటున్నావు? ఆ మాట రాకూడదు. అందరూ కావలసిన వాళ్ళే. యథాసుఖం తథాతిష్ట. ఇంకా ఎలా ఉన్న చోట ఉండు. అలా మరి ఉండలేకపోతున్నాం మనం. అంచేత ఇప్పుడు జరుగుతున్న సన్యాసులు అని మనం అనుకుంటున్నది సరైన సన్యాసం కాదు. కామ్యానాం కర్మణాం న్యాసం. గృహస్థుగా ఉండి కూడా మనం సన్యాసులం కావచ్చు. కామ్యకర్మలు మానేస్తే చాలు. ఏ పని చేస్తున్నా ఏదో ఒక కోరికతో చేయడం, ఏదో ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యమే కోరిక. ముందు అది మానేయి. మరి లక్ష్యం లేకుండా ఎలా చేయాలంటే లక్ష్యం అనేది అంత పవిత్రమైన పదం కాదు. వేదాంతంలో ఆ మాట వాడలేదు అసలు. ఓ లక్ష్యం కోసం తాపత్రయ పడక్కల. పని చేస్తూ ఉంటే ఆ లక్ష్యం అదే వస్తుంది. నడుస్తుంటే దూరం రాదా అండి? నడవండి. పలానా చోటికి వెళ్ళాలి 10 మైళ్ళు, మంచిది, నడవడం మొదలుపెట్టు. అందుకని అడుగేయడం ఇంకెన్ని మైళ్ళు, అడుగేయడం ఇంకెన్ని మైళ్ళు, ఆందోళన వస్తుంది, బీపీ వస్తుంది, లక్ష్యం రాదు. లక్ష్యం చేరుకోవాలంటే మార్గం మీద దృష్టి పెట్టాలి. లక్ష్యం మీద దృష్టి పెట్టకూడదు, అజ్ఞానం. లక్ష్యం మీద దృష్టి పెడితే కింద పడిపోతాం, ఒత్తిడి పెరుగుతుంది. ఇవాళ విద్యార్థులందరికీ ఒత్తిడి పెరగడానికి కారణం ఈ లక్ష్యం మీద దృష్టి పెట్టమని చెబుతున్నారు. చాలా తప్పు మాట. లక్ష్యాన్ని సాధించే మార్గం మీద దృష్టి పెట్టాలి, లక్ష్యం మీద దృష్టి పెట్టకూడదు. లక్ష్యాన్ని 90, 99 ఐ గెట్ 99, ఐ షుడ్ గెట్ 9. ఈ 99 మీద దృష్టి పెట్టి వాడు 9 గంట రావట్లేదు వాడికి. అసలు చదవడం మానేశాడు. ఎన్నో వస్తాయి, నేను చదువుతా అంటే ఖచ్చితంగా వస్తాయి. ఈ భావనే ఇది. అది చెబుతున్నాడు కృష్ణుడు. కామ్యానాం కర్మణానాం న్యాసం సన్యాసం సర్వకర్మఫలత్యాగం ప్రాహుత్యాగం విచక్షణాక. అది వద్దయ్యా. కామ్యకర్మ నిష్కామకర్మ ఇవన్నీ దేనికి? అసలు నువ్వు ఆ కోరికలే మానేసి ఏ పని చేస్తున్నావో దాని పని శ్రద్ధగా చేసి దాని ఫలితం మీద దృష్టి పెట్టక వదిలి ఎవడు అనుభవించాలో వాడు అనుభవిస్తాడు. అందులో నీకు దక్కేది నీకు దక్కుతుంది. రోట్లో వేసి ధాన్యం దంచేవాళ్ళు పూర్వం కొంత రోజులకు అంటుకుపోయేది, కొంత దంచిన వాళ్ళు బుక్కేసేవాళ్ళు. యజమానురాలకి దక్కేదెంతో సరిపెట్టుకోలేదా? పోన్లే నలుగురు తినకపోతే అలాగా అనుకున్నారు. ఏదో కావాలని ఒక పెద్ద వస్తువు కావాలని కొనుక్కుంటాం, ఎక్కడో పోతుంది అది ఒక్కోసారి. ఏదో చేతిలో జారిపోయి పగిలిపోతుంది. బెంగట్టుకుని జ్వరం తెచ్చుకుంటామా? ప్రాప్తం లేదని వదిలేస్తాం. ఇది సర్వకర్మ ఫలత్యాగం. అలాగని అశ్రద్ధగా పట్టుకుంటామా? వస్తువుని జాగ్రత్తగానే పట్టుకుంటాం. హ్యాండిల్ విత్ కేర్ అనే దాని మీద రాస్తాం కూడాను. అయినా పట్టుకున్నా కానీ అది కేర్ ఆసుపత్రికి వెళితే మనం ఏం చేస్తాం? ఇది జీవితంలో వ్యవహరించాల్సిన విధానం. మన పని మనం చేద్దాం, ఫలితాన్ని గురించిన ఆందోళన వద్దు. ఇదే ప్రాహుత్యాగం విచక్షణాక. అంచేది ఇప్పుడు ఏది తేలుకో నువ్వే తెలుసుకోవయ్యా. ఎందుకు వచ్చిన సన్యాసం అయ్యా? వదిలేసాం అన్నం మళ్ళీ తగిలించుకోవడం. 1 సంవత్సరం వదిలేస్తాడు, 10 సంవత్సరాలు తగిలించుకుంటాడు. భక్తులకి పెళ్లిళ్ళు చేయడాలు, భక్తుల కాపరాలు సరిదిద్దడాలు, భక్తులు మధ్యలో గొడవలు ఉంటే తీర్చాలంటే ఈయన ఓ పక్కగా న్యాయవాది అయ్యాడు, ఓ పక్క పెళ్లిళ్ళ పేరయ్య అయ్యాడు, ఇంకొక చోట విడాకుల పేరయ్య కూడా అయ్యాడు. ఇంకెందుకంటే సన్యాసం? భక్తుల ఇళ్లకెళ్ళడం, ఇంటికెడితే 50,000, ఆఫీసుకు వస్తే 1,00,000. దేనికి ఇవన్నీ? పీఠం అనడం, అభివృద్ధి అనడం. అభివృద్ధి ఏమైనా వ్యాపారం అండి? పీఠం అభివృద్ధి ఏమిటండి? పీఠం వ్యాపారమా? అభివృద్ధి చెందదు, అక్కడే ఉంటుంది. ఆయన అక్కడే చెట్టు కింద కూర్చుంటాడు. నష్టం ఏంటి? వెళ్ళేవాడు వెళతాడు, వచ్చేవాడు వస్తాడు. ఆయన ఎందుకు కల్పించుకుంటున్నాడు ఆ విషయం? ఆయన బుర్ర పాడైపోలా? చివరికి జుట్టుకు రంగేసే సన్యాసులు కూడా తయారయ్యారు. పేరు చెప్తే బాగుండదు కానీ జుట్టుకు రంగేస్తున్నారండి అన్యాయంగా. ఇది ఎక్కడిది ఇది?
అందుకని గుండ బద్దలు కూడా చెప్పాడు కృష్ణుడు, ఇది సన్యాసమే కాదయ్యా, ఇంతకంటే మోక్షమే మంచిది, చేసిన పనులు ఫలితంతో నాకు సంబంధం లేదు, శ్రద్ధగా చేస్తున్నానంటే అయిపోయింది కదా అన్నాడు ఆయన. అలా శ్రద్ధగా చెయ్యాలి, ఆ ఫలితాన్ని గురించిన ఆందోళన లేకుండా ఉండాలి అంటే దేవుడి మీద పరమ విశ్వాసం ఉండాలి. ఆ దేవుడి మీద, ఆ రాముడి మీద ఎంత అఖండమైన విశ్వాసం తనకుందో రామదాసు చెబుతున్నాడు. భండన భీముడు ఆర్తజన బంధవుడు ఉజ్వల బాణతోణ కోదండకళ ప్రచండ భుజతాండవ కీర్తికి రమమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరికా దండ నినదంబుల జాండము నిండ మత్తవేదండమునెక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి. దాశరథి కరుణాపయోనిధి. శతకమంతా ఉత్పలమాలలు చంపకమాలతో 4 పాదాల పద్యాలే రచించిన రామదాసు ఈ పద్యంలో 5 పాదాలు రచించాడు. కారణం ఇది మత్తేభ పద్యం, అంటే ఛందస్సు ప్రకారం ఉత్పలమాలే, కానీ మత్తవే దండమునెక్కి చాటెదను, మదించిన ఏనుగు మీద ఎక్కి ఢంకా బజాయించి చెబుతానయ్యా, మా రాముడిని మించిన దేవుడు లేడని, ఎవడొస్తాడో రమణో బస్తీ మీద సవాల్ అన్నాడు ఆయన. ఎంత విశ్వాసమో చూడండి. ఆ మదించిన ఏనుగుని, ఆ ఏనుగుని మీరు చూడండి, ఏనుగు శరీరంలో 4 కాళ్ళు అలా గంభీరంగా కనపడినట్టే తొండం ప్రధానంగా, తొండం లేకపోతే ఏనుగా, తొండం లేకపోతే ఏనుగు, తోక లేకపోతే కోతి, కుదిరే పని కాదు అది. అలర చేయకపోతే కుర్రాడు కాడు వాడు, తొండం లేకపోతే ఏనుగు కాదు, తోక లేకపోతే కోతి కాదు, అలర చేయకపోతే కుర్రాడు కాదు, పద్యం పాడకపోతే పండితుడు కాదు, లెక్కది. అందుకే ఒక లక్షణం సహజం అది. ఆ తొండం 5వ అవయవం, ముఖ్యమైన అవయవం, అందుకని 5 పాదాలు పెట్టాడు. భండన భీముడు ఆర్తజన బంధవుడు ఉజ్వల బాణతోణ కోదండకళ ప్రచండ భుజతాండవ కీర్తికి రమమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా దండ నినదంబుల జాండము నిండ మత్తవే దండమునెక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి. భండన భీముడు ఆర్తజన బంధవుడు ఉజ్వల బాణతోణ కోదండకళ ప్రచండ భుజతాండవ కీర్తికి రమమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా దండ నినదంబుల జాండము నిండ మత్తవేదండమునెక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి. భగవంతుడి మీద ఇంత విశ్వాసం ఉండాలండి. అలాంటిది ఉండబట్టే ద్రౌపదీదేవిని, కుచేలుణ్ణి కలియుగంలో ఈ రామదాసుని అంతగా కాపాడాడు, వాడు చరిత్రలో మిగిలిపోయేలా చేశాడు. భండన భీముడు, ఈ మాట చూడండి. భండనం అంటే యుద్ధం, యుద్ధంలో భీముడు లాంటివాడు. అదేమిటండి, రాముడిని భీముడితో పోల్చడం ఏమిటండి? రాముడు భీముడు సినిమాలాగా. రాముడు రామాయణం, భీముడేమో భారతం, అది త్రేతాయుగం, ఇదేమో ద్వాపర యుగం. ఎవరన్నా బాగా ముందున్న వాళ్ళని వెనక వాళ్ళతో పోలుస్తారా? కాళిదాసుని ఇండియన్ షేక్స్పియర్ అంటారట. నీ కాళిదాసుని పోల్చడం షేక్స్పియర్ దొరికాడు, ఈయన కాలి గోటికి పోలడు, ఆయన వాదనకు రమ్మనండి ఎవరినైనా, తేలుద్దాం శ్లోకాలు కవిత్వం సంగతి అంతా. 16వ శతాబ్దంలో పుట్టాడు షేక్స్పియర్, ఈయన సాహిత్యం. ఎప్పుడో క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో కాళిదాసు, ఈయనకంటే 2000 ఏళ్ళు ముందువాడు ఆయన. కాళిదాసుని పట్టుకుని ఇండియన్ షేక్స్పియర్ అన్నవాడు మనకు అవమానం. అది వాళ్ళకి ఏదైనా పరిచయం చేయడం కోసం కావాలంటే అనుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అంతకంటే గొప్ప కవి లేడు కాబట్టి. మన దగ్గర కాళిదాసుని మించిన వాడు కూడా ఉన్నారు. అలాగా రాముడిని భీముడితో పోల్చడం ఏంటి? ఇక్కడ భీముడు అంటే శివుడు, ద్రాక్షారం భీమేశ్వర స్వామి. కుంతీదేవి భీముడిగా పేరు శివుడు పేరు మీద పెట్టింది. భండన భీముడు, ఈ మాట ఊరికే అనలా, రాముడే అన్నాడు స్వయంగా. రామరావణ యుద్ధం 1 వారం రోజులు జరిగిందంటారు. 1 వారం రోజుల యుద్ధంలో చివరి రోజుకి ముందు రోజు, అంటే 6వ రోజు, పిచ్చుకోపం వచ్చింది రాముడికి.
అప్పటికే ఇంద్రజిత్తు అస్త్రాలు, లక్ష్మణుడు మూర్ఛ, రావణాసురుడు శక్తి వేస్తే లక్ష్మణుడు మూర్ఛ ప్రాణం పోయినంత పని అవ్వడం, ఇవన్నీ జరిగాయి. చాలా కోపం వచ్చింది. నిజంగా రాముడు కోపం ఏమిటో ఆవేళ చూశారు. ఆవేళ విపరీతమైన యుద్ధం చేశాడు. అసలు చందన స్థిత బిడౌజ క్షత్రు జజ్జకృత్ ఝంఝామరుద్గరుఝాత్కృతములు. ఆముక్త మాంజలో కృష్ణదేవరాయలు వర్ణిస్తాడు రామబాణాల శక్తిని. చందన స్థిత బిడౌజ క్షత్రు జజ్జకృత్ ఝంఝామరుద్గరుఝాత్కృతములు క్రవ్యాదరగత్రకనద సృగాఘన స్ఫుట శల్య హవ్యభుక్షోత్కృతములు సాలాశ్మకృతముహుష్ఠాత్కృతములు పతిదోగ్ర రక్షక బంధ భార భృషర్ది భుగ్న భోగ ఫణీంద్ర భూత్కృతములు శాంతరధ్య నిరంతర ఛాయదములు దివ్యతావక కార్ముకోత్ప్రేరితములు కలుషములడంచుగాత లంకాపురాంగణంబరచలత్ కలంబ కదంబకములు. లంకాపురాంగణంబరచలత్ కలంబ కదంబకములు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మళ్ళీ అంత కోపం రామచంద్రమూర్తి శాంతించాలంటే ఈ చదవాలి, లేకపోతే కోపంతో ఉంటే మనం చూడలేం. రావణాసురుడు అంటే భరిస్తాడు, మనం ఎక్కడ భరిస్తాం? మనం ఏం పాపం చేశామని. పాపం చేస్తే రాముడిని ప్రార్థించాలనే ఆలోచన రాదు. అది భండన భీముడు. అంత యుద్ధం చేసి రావణాసురుణ్ణి చితకొట్టేసినప్పుడు ఇంక వాడు పారిపోయాడు. 6 వరకు కాదు, 3:30కే పారిపోయాడు. అప్పుడు అలసటతో రాముడు ఇలా నిలబడితే హనుమంతుడు, సుగ్రీవుడు అందరూ వచ్చారట. అప్పుడు ఒక చిత్రమైన మాట అన్నాడు రాముడు. ఇలా ధనుస్సు పట్టుకుని కాస్త ఒగర్పుతో రాముడు అలా నిలబడితే గంభీరంగా దుర్నిరీక్ష్యంగా ఉన్నాడు. హనుమంతుడు లక్ష్మణుడు సైతం దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు వాళ్ళు వచ్చి నిలబడి, ప్రభు ఏమిటిది ఏమిటిది, మేము నీకు దగ్గర వాళ్ళం కాబట్టి సరిపోయింది, శత్రువులమై ఉంటే మా పరిస్థితి ఏమిటి? అసలు హనుమంతుడు సుగ్రీవుడైతే అన్నట్ట, అసలు నీకు మా అవసరం ఏమిటయ్యా? అయ్యో బాబాయ్, ఇదేమిటి రావణాసురుడు నువ్వు ఒక్కడవు చాలు, మేము ఎందుకు అసలు ఇంత పరాక్రమమా? నిన్న నేను పరీక్ష పెట్టింది 7 తాడి చెట్లు కొట్టమని, 3 ములగ చెట్లు కొట్టమని, ఎంత అజ్ఞానం అని కాళ్ళమే పడిపోయాడు. అది రామచంద్రమూర్తి పరాక్రమం. అప్పుడు ఆ నిలబడిన రాముడు ఒక్క మాట అన్నాడు, అవును ఈ యుద్ధం నేను చేయగలను, శివుడు చేయగలడు, మరొకటి సాధ్యం కాదన్నాడు. అది భండన భీముడు అని రామదాస్ అన్నంలో ఇంత విశేషం ఉంది. అది విశేషం. నేను చేయగలను, శివుడు చేయగలడు, మరొకడు చేయలేడు అన్నాడు. త్రిపురాసుర సంహారంలో శివుడు చేశాడు, నేను చేశాను అంతే. ఒక్కోసారి వీరుడు ఆత్మాభిమానం అతిశయించినప్పుడు అటువంటి మాట అంటాడు. అది అహంకారం కాదు, ఆ పౌరుషంలో వస్తుంది, సహజంగా రావాలి. పౌరుషానికి తేజస్సు. ఆర్తజన బాంధవుడు, అంతటి పరాక్రమం ఉన్నవాడు కూడా ఆర్తులకి బంధువు లాంటి వాడు, ఆప్త బంధువు, ఆత్మబంధువు. మనకి ప్రార్థిస్తే కరిగి నీరైపోతాడు. రాజుకి ప్రజల కష్ట సుఖాలు తెలుసు, మామూలు వాళ్ళకి ఏం తెలుస్తుంది? రాజుకు తెలుసు. మనం ఇప్పటికీ అనుకుంటాం ఈ రాజులు, ఈ పరిపాలించే నాయకులు ఎంత రాజులు కాదు, వీళ్ళు బూజులైనా ఏదో వాళ్ళతో చెప్పుకుంటా తీరుతుందని అనుకుంటాం. మరి ముఖ్యమంత్రులు, మంత్రులు కార్యాలయాల ముందు పడి ఏడిచే ముసలాళ్ళు ఎంతమంది లేరండి? అదే లోకాలన్నీ పాలించే రాజుతో చెప్పుకుంటే ఆయనే మన ఇంటి ముందు ఉంటానంటున్నాడు, వీళ్ళ ఇళ్ల ముందు పడి మనం ఏడుస్తున్నాం. అది భండన భీముడు. ఆర్తజన బంధవుడు ఉజ్వల బాణతోణ కోదండ కళ ప్రచండ భుజతాండవ కీర్తికి. ఉజ్వలమైనటువంటి బాణాలు, అవి నిండిన తూణం, తూణం అంటే అమ్ములపది, ఆ పైన కోదండం, ఆ కోదండ రాముడు, ఆయన ధనుస్సు పేరు కోదండం. ఆ కోదండంతో ఉజ్వలమైన బాణాలతో, ఉజ్వలమైన బాణాల నిండిన తూణముతో, అమ్ముల పొదితో ప్రకాశించేటువంటి మా రామచంద్రమూర్తికి రెండవ సాటి దైవమిక లేడు లేడు లేడనుచు. ఆయనతో సరివచ్చే దేవుడే లేడు. హిందూ ధర్మంలో ప్రధానమైన దేవుడు రాముడే. లేడనుచు గెడగట్టి బేరికాదండ నినదంబులు. ఓ పెద్ద గడోటి గట్టి, దానికి ఓ పెద్ద భేరీ గట్టి పైన, అది నాకు అందదు కాబట్టి మత్తవేదండము నెక్కి, ఏనుగు మీద నేనెక్కి ఆ గడ కట్టినటువంటి భేరీ పట్టుకుని డామ్ 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 అని కొట్టి చెబుతా ఎవడొస్తాడో రమను. ఇది భక్తుల విశ్వాసం.
ఇలా ఉంటే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు మన జీవితంలో. అంత నమ్మకం ఉండాలి. గెడగట్టి భేరికాదండము, ఆ భేరీ కట్టినటువంటి కర్ర భేరికా దండం, అది మోగిస్తుంటే డడాం 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 డా, ఆ డామ్ 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 అనే శబ్దం వస్తుంది. దాన్ని పద్యాన్ని పెట్టాడు. అందుకోసమే 5వ పాదం అవసరమే. మరి పద్యానికి 4 పాదాలు, శబ్ద ఈ డామ్ డామ్ శబ్దానికి 1 పాదం. భేరికాదండ డడాం డడాం నినాదంబులు అజాండము నిండా. ఎందుకు అంత ఎత్తుగా కట్టి వాయించడం అంటే ఆ పైకి వినపడాలి కదండి, అలా మాట్లాడతారేటి అంతే. ఆకాశంలోకి వినపడద్దు. బ్రహ్మాండం అజాండం అంటే బ్రహ్మాండం, బ్రహ్మదేవుడు దిగి రావాలి, ఏమిట్రా ఈ శబ్దం అని. ఊళ్ళో ఊరేగింపు జరుగుతుంటే 10 మంది బయటికి రారు. అలాగే రాముడు దేవుడు అని చెబుతున్నావు, బాబు నాకు తెలుసును కదరా బాబు, ఇంత గట్టిగా చెప్పాలంటాడు ఆయన. మరి ఒప్పుకున్నావా లేదు అని, ఒప్పుకో వెళ్ళిపో, లేకపోతే ఈ భేరి మోగిపోతుంది అని బ్రహ్మదేవుడికి బెదిరింపు. ఆయన అన్ని బ్రహ్మాండాల్లో ఉండే బ్రహ్మదేవుడు రావాల్సిందే. అలా ఎక్కి చాటిస్తాను నేను. అంత అకుంఠితమైన విశ్వాసం ఉంటే మనం మతంలో ఉన్నట్టు లెక్క, మనం ధర్మాన్ని పాటిస్తున్నట్టు లెక్క. అందుకని ఊరికి చిన్న సుఖ వీచికే ఎద చీలిపోవు, ఎద చిందిపోవు, చిందు వేయు తిన్న దుఃఖానికే ఎద చీలిపోవు అని. కాస్త ఏదైనా కష్టం రాగానే ఏమిటో మన మతంలో ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఎవరో కాపాడలే. అంతమంది ఉన్నారని కూడా ముందు అజ్ఞానం. ఒక దేవుడికి అన్ని రూపాలు ఉన్నాయి, అందుకని అంతమంది లేరు. ఏమన్నా దేవతల సంఘం అని ఏదో క్షత్రియ పరిషత్తు బ్రాహ్మణ సంఘం లాగా దేవతల సంఘం అని ఒకటి ఉంది, ఇప్పుడు దానికి ప్రెసిడెంట్ సెక్రటరీ, అంతమంది ఉండరు. ఈ అజ్ఞానం ముందు వదిలిపెట్టాలి. అందుచేత మండన భీముడు ఆర్తజన బాంధవుడు అయినటువంటి రామచంద్రమూర్తిని విశిష్టమైనటువంటి దైవంగా ప్రకటిస్తూ మనం అచంచలమైన విశ్వాసం ఉండాలి. హిందూ ధర్మం అంటే జై శ్రీరామ్. సెలవు.